హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫూల్ మఖని ఫ్రై కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దీనికోసం 100 గ్రాముల ఫూల్ మఖని తీసుకున్నానండి. అలాగే 1 కప్పు టమాటా ప్యూరీ, వేయించిన పల్లీలు, పాలలో నానబెట్టుకున్న జీడిపప్పు కొద్దిగా తీసుకోవాలి. అలాగే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చండి. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ఫూల్ మఖని వేసుకొని 3 నిమిషాలు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో మరో స్పూన్ నెయ్యి వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులను చిటపటలాడే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులో టమాటా ప్యూరీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. రెండు నిమిషాలు వేగిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం వేసుకొని మరో 2 నిమిషాలు వేగనివ్వాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫుల్ మఖానీతో గ్రేవీ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది రోటీ, చపాతీలోనికి చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. నేను జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకున్నానండి. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు మరి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టమాటా ప్యూరీ బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు మనం వేయించుకున్న ఫుల్ మఖనీని వేసుకోవాలి. టమాటా పేస్ట్ మొత్తం మఖనీకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కాస్త కరివేపాకు వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్లోనే మఖని కాస్త మగ్గే వరకు వేయించుకోవాలి. మఖని కాస్త మెత్తబడాలండి, లేదంటే తినేటప్పుడు గట్టిగా ఉంటుంది. అందుకని మఖని మగ్గే వరకు మనం వేయించుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత మరో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూసారు కదా, మఖని మెత్తబడిందండి. అలాగే పూర్తిగా డ్రై అయిపోయింది. ఈ విధంగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్త కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీ ఫూల్ మఖానా ఫ్రై కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.